ఓ నీ గురించి తెలియదు అక్క, మామూలు అక్క కాదు, నువ్వు కనవడంగానే లేచిపోదాం అనుకున్నా. భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్ బీజేపీ ఫాలోవర్స్ ని క్రాస్ చేయగానే మన దేశ అతిపెద్ద ఫేక్ ఫ్యాక్టరీ రంగంలోకి దిగింది. సిజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో సగం బీజేపీ ఫేక్ ఫ్యాక్టరీ. ఓకే, మరి మనం కడికిన ముత్యాలు అమ్ము మన నోట్లోకేసి మాట్లాడేది మొత్తం వజ్ర వైడూర్యాలే. నీ గురించి తెలియదు అక్క, మామూలు అక్క కాదు, నువ్వు కనవడంగానే లేచిపోదాం అనుకున్నా. పుసుకారు ఏదో మాట్లాడతాను చూద్దామని వస్తే ఏంటో నువ్వు అక్కడికి వచ్చేందుకు కాక్రోచ్ పార్టీని పట్టుకున్నావా? ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడేది. ఓకే, అక్క కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడడానికి వచ్చింది, దాని మీద బ్రీఫింగ్ ఇస్తుంది. సో అక్క గురించి నేను ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే సడన్ గా వచ్చి కనిపించింది కనుక నేను ఏదన్నా విని ఏమన్నా ఇన్స్పైర్ అయిదాం అనుకున్నా. చలో మనం ఇన్స్పైర్ అయిదామా లేకపోతే రోస్ట్ చేద్దామా అనేది వీడియో వే ఫార్వర్డ్ లో మీకు అర్థమైపోద్ది. సో రోస్ట్ చేయడమా లేకపోతే అక్కని ఇన్స్పైర్ కావడమా అనేది ఏదో ఒక డిసైడ్ అయిదాం ఈరోజు. ఓకే, లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. అక్క పేరు చెప్పను నేను, ఎందుకంటే ముందే అక్క చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఎందుకంటే అక్క ఫాలోవర్స్ తో కంపేర్ చేస్తే మనం చాలా తక్కువ పొజిషన్లో ఉన్నాం కనుక జస్ట్ ఏంటంటే అక్కని ఫాలో అవుదాం, చూద్దాం అక్కని ఫాలో అవనిస్తుందా లేకపోతే రోస్ట్ చేయనిస్తుందా అనేది అక్క చేతిలో ఉంటుంది ఇప్పుడు. ఓకే చలో స్టార్ట్. భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్ బీజేపీ ఫాలోవర్స్ ని క్రాస్ చేయగానే మన దేశ అతిపెద్ద ఫేక్ ఫ్యాక్టరీ రంగంలోకి దిగింది. సిజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో సగం మంది పాకిస్తాన్ వాళ్ళే. పాకిస్తాన్ వాళ్ళ తర్వాత అమెరికా అండ్ బంగ్లాదేశ్ నుంచి. బీజేపీ అతి పెద్ద ఫేక్ ఫ్యాక్టరీ అట. అక్క మాత్రం మామూలు ఫ్యాక్టరీ కాదు. మరి అక్క తెలుసు కదా, మాట్లాడిందంటే ఇట్లా వజ్ర వైడూరాలు ఇట్లా పడుతూనే ఉంటాయి. అసలు అక్క ఇలాంటి డిబేట్ పెట్టినప్పుడు అక్క ముందర మనం ఉండాలి ఇట్లా దోషులు పట్టుకొని. ఎందుకంటే అక్క నోట్లకి ఇట్లా బంగారు వజ్ర వైడూరా ఇట్లా పడతా ఉంటే చేరుకొని మనం జేబులు వేసుకుంటే కోటీశ్వరం కావచ్చు. మరి అక్క మాటలు అంతా బ్రహ్మవాక్యం. మరి ఎందుకంటే బ్రహ్మదేవం తర్వాత అక్క మాట్లాడేటి నిజాలన్నీ. రంగంలోకి దిగింది. సిజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో సగం మంది పాకిస్తాన్ వాళ్ళే. పాకిస్తాన్ వాళ్ళ తర్వాత అమెరికా అండ్ బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది ఈ సిజేపీ అకౌంట్ ని, సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఫాలో అవుతున్నారు. ఇండియన్స్ మాత్రం కేవలం 9% మందే. అది కూడా వాళ్ళందరూ కూడా దేశద్రోహులు. ఓకే, 9% దేశద్రోహులు, దేశాన్ని నాశనం చేసే వాళ్ళే అని చెప్పేసి ఎవరు చెప్పలేదక్క. నువ్వు క్రియేట్ చేయకు, ఎందుకంటే నీ వే ఆఫ్ వర్షన్ లో నువ్వు ఏదో అనుకొని దాన్ని డైరెక్ట్ అలా అందరి మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఓకే, నీ వే ఆఫ్ టాకింగ్ అట్లా ఉన్నది అన్నట్టు. నీ వే ఆఫ్ వర్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ 9% అని ఏమో చెప్తున్నది కదా. సరే ఓకే, ఏంటంటే బీజేపీ సోషల్ మీడియా అని చెప్పి సంథింగ్ ఏదో అంటుంది, వాళ్ళు ఇది పబ్లిక్ చేశారు అనుకుందాం. ఓకే, వీళ్ళు మొత్తం సంసారంలో మరి వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు ఎట్లా కదా అంటే వీళ్ళు ఎలా అంటే బ్రహ్మదేవుని సడ్డకులు ఏపురాలే. మరి ఎందుకంటే ఇలాంటి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడేది మొత్తం బ్రహ్మవాక్యాలే. మరి సో ఇప్పుడు ఏంటంటే ఏమంటుంది, ఇప్పుడు ఒక పోస్ట్ వచ్చేసి నార్త్ వాళ్ళు ఒక పోస్ట్ చేశారు, దాంట్లో 49% పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అండ్ సంథింగ్ కొన్ని పర్సెంటేజ్ వాళ్ళు చూపించి దాంట్లో ఈ సిజేపీ పార్టీలో ఎంతమంది ఉడితే ఈ ఫాలోవర్స్ ఉన్నారో దాంట్లో 9% మాత్రమే ఇండియన్స్ ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రొపగండా లాగా ఒక షీట్ ఇచ్చారు. ఓకే, అది సోషల్ మీడియాలో ఎవ్వడు కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళ ఇమాజినేషన్ తోని వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు, విత్ ప్రూఫ్ తోని వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు. విత్ ప్రూఫ్ లో కూడా 100% ఏవి కూడా కరెక్ట్ కావు. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు చాట్ జీపీటీ, గూగుల్ జెమిని లాంటి సెర్చ్ ఇంజన్ లో నుంచి వచ్చేటి కూడా 100% ఫ్యాక్ట్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ చాట్ జీపీటీ కానీ గూగుల్ జెమిని సెర్చ్ ఇంజన్స్ ఇచ్చేది మాక్సిమం మనం అడిగిన క్వశ్చన్ కి రిలేటెడ్ ఆన్సర్ ఇస్తాయి. ఓకే, అంటే వారు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్లాట్ఫామ్ కి సంబంధించిన డేటాబేస్ లో ఉన్న డేటాని కలెక్ట్ చేసి కొలాబరేట్ చేసి మనకి ఇస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈమె ఏదైతే చెప్తున్నదో దాని ప్రకారంగా ఈమె కరెక్ట్ కాదు, ఆమె చూపించే ఈ షీట్ కూడా 100% కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దేశద్రోహులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఫాలో అవుతున్నారు అన్నారు కదా, అలా ఎవరు అనలేదు. ఓకే, ఇక్కడ కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒకటి చెప్తున్నారు, ఏంటి అంటే రాఘవ్ చెడ్డాని ఎవరైతే ఫాలో అయ్యారో అందులో ఇప్పుడు అన్ఫాలో కొట్టిన వాళ్ళందరూ దీనికి కనెక్ట్ అయ్యారు. ఈవెన్ నా ప్రీవియస్ వీడియోలో నేను కూడా అదే చెప్పాను, రాఘవ్ చెడ్డా నుంచి ఎవరైతే అన్ఫాలో కొట్టిన వాళ్ళందరూ కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలో కొడుతున్నారు అంతే. సో దాంట్లో రాఘవ్ చెడ్డాని ఫాలో కొట్టిన వాళ్ళందరూ దేశద్రోహులు అని చెప్పేసి ఎవరు అనలేదు. ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా దేశద్రోహులు అని ఎవరు అనలేదు. ఎట్లా అంటే అట్రాక్షన్ మోడ్ లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. ఏదో అని అంటే మనం ఒక యూత్ కి సంబంధించిన ఒక పార్టీని స్థాపించారు ఎవరన్నా అంటే ఆటోమేటికల్లీ ఆ యూత్ పార్టీకి సంబంధించిన దాంట్లో మనం ఇన్వాల్వ్ కావడమో లేకపోతే దాన్ని ప్రమోట్ చేయడమో లేకపోతే దాంట్లో జాయిన్ కావడం ఏదో ఒకటి చేస్తుంటారు. ఎందుకంటే ఆ పార్టీ గురించి క్లియర్ గా ఒక నాలెడ్జ్ వచ్చేంత వరకు అందరూ ఉంటారు. ఇక్కడ జరిగేది కూడా అంతే. అంటే ఇక్కడ మంచోళ్ళు జాయిన్ అయ్యారు, కొంతమంది యాంటీ బీజేపీ వాళ్ళు జాయిన్ అయ్యారు, యాంటీ నేషన్ వాళ్ళు జాయిన్ అయ్యారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇట్ ద సేమ్ టైం యాంటీ హిందూత్వ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఓకే,
సో వీళ్ళందరూ అందులో ఉన్నారు. దీంట్లో ఇప్పుడు వీళ్ళందరూ దేశద్రోహులు అని ఎవరు అనరు. ఓకే, ఈమె చెప్తున్నట్టు ఇంకా ఈమె ఏమో అన్నది నెక్స్ట్ ఒక్క నిమిషం. దాన్ని విచ్ఛిన్నం చేయడానికి తయారైన వాళ్ళు మాత్రమే ఫాలో అవుతున్నారు, కానీ కామన్ పీపుల్ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి తయారైన యూత్ అని చెప్పి అంటుంది కదా, అలా ఎవరు అనలేదు. ఈమె ఇమాజిన్ చేసి అలా ఫాలోవర్స్ మీద పడేస్తుంది అన్నట్టు. ఓకే, సో అలా ఫాలోవర్స్ అందరూ ఏరుకొని నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. ఎవరు కూడా కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవ్వట్లేదు అని చెప్పి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇలాంటి పోస్టుల్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ స్ప్రెడ్ చేసే ఇలాంటి ఫేక్ పోస్టుల్ని బీజేపీ ఐటీ సెల్ అనేది చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందట. అక్క మాత్రం చాలా కాస్ట్లీ ట్రిక్స్ ప్లే చేస్తుంది. అబ్బా ఎంత కాస్ట్లీ ట్రిక్స్ అని అంటే ఇక మనం నోటితో చెప్పాలి కదలే. అక్క ప్లే చేసేటి మాత్రం ట్రిక్స్ మామూలుగా ఉండే. ఎట్లా అంటే చెప్తున్నా కదా, బ్రహ్మదేవుని వంశం, ఇప్పుడు బ్రహ్మదేవుని ఇయ్యంపురాలు సడ్డపురాలు సంథింగ్ ఉంటారు కదా, ఆ టైప్ అన్నట్టు. ఎందుకంటే అక్క ఆ వంశం నుంచి వచ్చిన దాని లెక్క మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడు, వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. కాకపోతే ఈమె మాత్రం జెన్యున్గా, ఈమె మాత్రం ఒక జెన్యూనిటీ. ఆమె మాట్లాడింది ఇట్లా ఏంటంటే పెద్దలాయన చెల్లె, ఒక డైలాగ్ కొట్టినవా నా మాటకు తిరుగులేదు అంటారు కదా, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అక్క ఒక్క వీడియో చూసినట్టే 100 వీడియోలు చూసినట్టే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమంటారు చూద్దాం. ఈ ఫేక్ నెరేటివ్స్ ని నమ్మే రోజులు పూర్తిగా పోయాయి. ఇండియన్ యూత్ ఇప్పుడు ఫేక్ పోస్టులు అని ఫేక్ నెరేటివ్స్ ని నమ్మే రోజులు పోయినాయట. ఓకే, ఎవరిది? బీజేపీకి సంబంధించిన మాత్రమే ఫేక్ పోస్టులు ఫేక్ నెరేటివ్స్ ని నమ్మే రోజులు పోయినాయి. అంటే బీజేపీ వాళ్ళు మాత్రమే ఫేక్ పోస్టులు ఫేక్ నెరేటివ్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ సత్య హరిశ్చంద్రుని వంశస్థులు అన్నట్టు వీళ్ళందరూ. నెక్స్ట్ ఏమంటారు చూద్దాం. ఇండియన్ యూత్ ఇప్పుడు మేల్కుంటున్నారు. బీజేపీ ఐటీ సెల్ ఆవులిస్తే పేగులు. ఇండియన్ యూత్ మేల్కొన్నారట, ఇన్ని రోజులు అనుకొని ఉన్నారు అన్నట్టు. ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ 75 years వరకు ఇండియన్ యూత్ అందుకొని ఉన్నది. అక్క చెప్పింది ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ రాగానే ఇండియన్ యూత్ మేలుకొని మొత్తం అల్లాడిస్తా అన్నట్టు ఇప్పుడు అక్క చెప్పిన యూత్. మరి ఇండియన్ యూత్ అనేది మనకు తెలిసి అయితే ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు అయితే మేము ఎప్పుడో మేలుకున్నాం. సరే, ఈమెకు సంబంధించిన యూత్ ఎవరో మనకు తెలియదు, కాకపోతే ఇండియన్ యూత్. సో ఈమె అన్నది కనుక మనం ఇండియన్ యూత్ అని చెప్పాలి. సో మేము ఇండియన్ యూత్ కాదు కావచ్చు ఆమె తెలిసిలా. సో నెక్స్ట్ ఏమంటుంది. ఇప్పుడు మేల్కుంటున్నారు. బీజేపీ ఐటీ సెల్ ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే స్థాయిలోకి చేరుకున్నారు. ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడా? ఇప్పుడు నేను ఆవలు ఇచ్చిన, మరి ఎన్ని పేగులు ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టి చెప్తుందా చెప్పాక? నేను ఇప్పుడు ఆవలు ఇచ్చిన కదా, ఈ ఇండియన్ యూత్ ఎవరు నువ్వు అంటున్నావు కదా, ఎన్ని పేగులు నేను లెక్క పెట్టి మంచిగా మరి ఆవలిస్తే. నెక్స్ట్ చూద్దామా ఇంకా నెక్స్ట్. ఇది ఫేక్ ప్రచారం అని చెప్పి తిప్పి కొడుతున్నారు. ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారట. ఓకే, మరి ఎట్లా కొడతారు? ఈ ప్రచారాన్ని ముందే పసిగట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్. అంటే బీజేపీ ఫేక్ ప్రచారాన్ని ముందే పసిగట్టినరట కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఈ అభిజిత్ దీప్కే ఉన్నారు కదా, ఈ అభిజిత్ దీప్కే గారు. ఓకే, ఆయనే ఫేక్ ప్రచారాన్ని ముందే పసిగట్టి ఆ డాటాని తీసుకొచ్చి ఈమె ముంగడ పెట్టింది అన్నట్టు. ఇప్పుడు ఆ డాటాని పట్టుకుని ఈమె ఏం మాట్లాడుతూ చూద్దామా. అభిజిత్ దీప్కే ఈ ఫేక్ ప్రచారాలతో బీజేపీ వ్యక్తులు, అంటే ఆయన అక్కడ వేరే పదం యూజ్ చేశారు, ఇక్కడ ఏమని పెట్టిందంటే అభిజిత్ దీప్కే గాడు నేను ఎందుకు గాడు అంటున్నానంటే వాడు ఏం పోస్ట్ పెట్టాడో మీరు ఇక్కడ చూడండి. ఓకే, వాడు ఏంటంటే బీజేపీ ఈడియట్స్ అట. ఓకే, ఆమె చెప్తలేదు కానీ నేను చెప్తాను, బీజేపీ ఈడియట్స్ రైట్. ఇప్పుడు నిన్ను సపోర్ట్ చేసే నీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నీకు సంబంధించిన వాళ్ళు, బీజేపీని తిట్టేవాళ్ళు, హిందుత్వాన్ని తిట్టే వాళ్ళు ఉంటారు, బోషిడి కొడుకులు అంట. ఓకే రైటా? ఇప్పుడు నువ్వు అంటున్నావు, నేను అన్నా. ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా అంటలేను. ఇక్కడ ఏంటంటే నువ్వు అన్నావు కనుక బీజేపీ ఈడియట్స్ అన్నావు. అక్కడ ఏంటంటే పర్టికులర్ నేమ్ చెప్పలేదు. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు చాలా మంది, ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే హిందుత్వ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు హిందుత్వ కాదు, నువ్వు హిందువు కాదు, నువ్వు యాంటీ హిందూ అండ్ యాంటీ నేషన్ అట్ ద సేమ్ టైం బీజేపీకి అగెనెస్ట్గా ఉండేటోని నువ్వు. ఓకే, సో నువ్వు బీజేపీ ఈడియట్ అని ఒక కామెంట్ చేసినప్పుడు నేనేమంటా అంటే నువ్వు బోషిడి కొడుకువి అని చెప్తాను నేను. ఓకే, నువ్వు బోషిడి కొడుకువి, నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అదే అని చెప్తాను. ఓకే, ఎందుకంటే నువ్వు రాసిన దాని ప్రకారంగా నీకు ఇచ్చిన కౌంటర్ అంతే. నేను ఎవరిని ఈ మాట అనను, వాళ్ళని ఈ మాట తిట్టను, ఎందుకంటే వాళ్ళు నన్ను ఏమనలే. బీజేపీ వ్యక్తులు మ్యానిపులేట్ చేసే ముందే ఈ స్టాట్స్ చూడండి అని చెప్పి ఈ లెక్కలన్నీ బయట పెట్టారు, ఇన్సైట్స్. ఓకే, ఇప్పుడు ఈడేదో స్టాట్స్ చూపిస్తున్నాడు కదా, ఈ స్టాట్స్ని పట్టుకొని ఈమె జెన్యున్గా ఏంటంటే ఇది ఒరిజినల్ స్టాట్స్ అన్నట్టు చెప్తున్నది ఈమె. చూడండి ఒకసారి. ఈ ఒరిజినల్ స్టాట్స్ ప్రకారం CJPని ఫాలో అవుతున్న వాళ్ళలో 90 ఏమంటుంది ఈ ఒరిజినల్ స్టాట్స్. ఓకే, సో వాడు ఏది పోస్ట్ చేస్తే అది ఒరిజినల్ స్టాట్స్. వాడు US లో ఉండి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. US లో ఉండి ఇండియాలో ఒక దిక్కుమాలిన పార్టీ పెట్టి, అంటే పార్టీ కాదు ఒక ఛానల్ పెట్టి దాన్ని పార్టీగా చూపిస్తూ వీళ్ళు ఒక ప్రొపగండా క్రియేట్ చేస్తున్నారు. దాన్ని పట్టుకొని వచ్చి ఇప్పుడు ఆమె రియల్ స్టాట్స్ అంటే ఒరిజినల్ స్టాట్స్ అని చెప్తుంది. ఇప్పుడు అంటే వాడు చూపించేది ఒరిజినల్ స్టాట్స్. ఇండియాలో ఏ రిపోర్ట్స్ చూపించినా అవి ఒరిజినల్ కాదు ఈమె దృష్టిలో.
గుర్తుపెట్టింది కదా. ఇప్పుడు పహల్గాం దాడిలో కూడా ఏమంటున్నారు అంటే అక్కడ ఓన్ విక్టిమ్స్, అక్కడ ఎవరైతే తన భర్త కళ్ళ ముంగడ చనిపోయినా తన భర్త ముందర ఏడ్చుకుంటూ ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ని పట్టించుకోలే ఈమె ఏమంటది, మీకు అందరికీ తెలుసు ఆమె ఎలాంటి మాటలు మాట్లాడింది అనేది. అక్కడ జరిగిన దాడికి రిలీజియన్ సంబంధం లేదు, రిలీజియన్ అడిగి ఎవరు చంపలేదని చెప్పి ఈమె ఇంట్లో కూర్చుండి స్టేట్మెంట్స్ ఇచ్చింది. కానీ అక్కడ తన భర్తలను కోల్పోయిన ఆడవాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ మాత్రం రాంగ్ అంటుంది ఈమె. అలాంటి ఆమె ఇప్పుడు దిక్కుమాల స్టాట్స్ తీసుకొచ్చి వీడు పెట్టేస్తే ఇది ఒరిజినల్ స్టాట్స్ అని చెప్తున్నారు. అంటే ఇది ఒరిజినల్ రిపోర్ట్, వాడు చూపించింది ఒరిజినల్ రిపోర్ట్. చలో ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, నువ్వు రియల్ స్టాట్స్ అని చెప్తున్నావు కదా, ఈ రియల్ స్టాట్స్లో ఇప్పుడు ఏం రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక 94.7% వచ్చేసి ఓన్లీ ఇండియన్సే ఉన్నారు, వేరే కంట్రీస్ ఎవరు లేరట. ఇప్పుడు 94.7% వచ్చేసి ఇండియన్సే ఉన్నారు. ఇప్పుడు ఈమె చెప్పిన రియల్ స్టాట్స్ ప్రకారంగా చూడండి, ఇక్కడ ఇండియాలో వచ్చేసి 94.7% వచ్చేసి ఓన్లీ కాక్రోచ్ పార్టీలో ఇండియన్ జెన్జీనే ఉంది అని చెప్తున్నాయి. ఏది అభిజిత్ దీప్కే గారు అప్లోడ్ చేసిన ఏదైతే పోస్ట్ ఉందో దాన్ని పట్టుకొని వచ్చి ఈమె చెప్తున్నది ఏంటంటే ఆడు పంపించిన ఇదంతా ఒరిజినల్ స్టాట్స్ అట. దాంట్లో వచ్చేసి 94.7% వచ్చేసి ఇండియన్ జెన్జీ ఉంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్లో వచ్చేసి 1% ఉన్నారట. ఓకే, యునైటెడ్ కింగ్డమ్లో 0.7%, కెనడా వచ్చేసి 0.6%, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, ఈ కంట్రీ వాళ్ళు వచ్చేసి 0.6%. ఇక్కడ చూడండి హైలైట్, అక్క ఈ పోస్టులో పాకిస్తాన్ పేరు చూపించలేదు, బంగ్లాదేశ్ పేరు చూపించలేదు, టర్కీ పేరు చూపించలేదు. ఓకే, అంటే ఆ కంట్రీస్ మీద అక్కకి ఎంత ప్రేమ ఉన్నది, ఆ ఉలగానికి ఎంత ప్రేమ ఉండాలి, అక్కకి ఎంత ప్రేమ ఉండాలి పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ మీద. ఎందుకంటే వాళ్ళది ఒక్క ఫాలోవర్ కూడా లేనట్టు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, అంటే వీళ్ళకి ఈ కంట్రీ మీద కంటే శత్రు దేశాల మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది చూడండి. ఓకే, అంటే వీళ్ళ జన్మ రహస్యం ఏదో మనం కనుక్కోవాలండి. ఎందుకంటే ఇలాంటి జన్మ రహస్యాలని మళ్ళీ ఈ దేశంలో పుట్టకుండా చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇండియా నుంచి ఫాలో అవుతున్నారు. వీళ్ళలో ఎక్కువ మంది ఇండియన్ యూత్ అనేది సిజేపీ క్రియేట్ ఎంత ఫేస్ లా ఎంత కలర్ మరుగుతాను చూసినావా. అంటే ఇండియన్ జెన్జే ఫాలో అవుతున్నారని వాడు చెప్పడం, ఈమె దాన్ని పట్టుకొని ఎట్లా అంటే ఆ ఫేస్ ఫీలింగ్, అంటే ఆమె భావోద్యోగాలు ఎట్లున్నాయంటే అబ్బా ఎట్లా అంటే కంప్లీట్లీ ఇండియన్సే ఉన్నారు దీంట్లో, ఇక నా కళ సాకారం కాబోతుంది అన్నట్టు ఆమె ఫీలింగ్. వీళ్ళలో ఎక్కువ మంది ఇండియన్ యూత్ అనేది సిజేపీ క్రియేట్ చేసిన సెన్సేషన్ చెప్తోంది మనకి. వాస్తవానికి ఇక్కడ చూడండి, సిజేపీ క్రియేట్ చేసిన సెన్సేషన్ చెప్తుంది. ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ స్టాట్స్ అని చెప్పింది కదా, అవి కాదు ఈవెన్ చెప్తుంది. ఫస్ట్ ఏమన్నది, ఒరిజినల్ స్టాట్స్ లో 94.7% వచ్చేసి ఇండియన్ జెన్జీ ఉందని చెప్పింది. ఇక్కడ ఏంటంటే సిజేపీ క్రియేట్ చేసిన సెన్సేషన్ చెప్తుంది. అంటే ఏంటంటే ఆ పోస్ట్ ఏదైతే చూపించారు కదా, అది సిజేపీ క్రియేట్ చేసిన సెన్సేషన్ చెప్తుంది. అంటే సిజేపీ వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే ఈమె ఇంతకుముందు ఏమంటే రియల్ స్టాట్స్ అని చెప్పింది, మళ్ళీ తర్వాత సిజేపీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అని చెప్తుంది. ఓకే, అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 or 2 seconds లోనే దొంగ బయటపడ్డది, చూసినావా. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఆనిముత్యాలు, వజ్ర వైడూర్యాలు. యాక్టివ్ ఇన్స్టా యూజర్స్ ఉంటారు. అలాగే బంగ్లాదేశ్ లో 1.5 మంది మాత్రమే యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. బీజేపీ ఐటీ సెల్ చెప్తున్నట్టు వాస్తవానికి పాకిస్తాన్లో 2.5 కోట్ల మంది యాక్టివ్ ఇన్స్టా యూజర్స్ ఉన్నారట. గుర్తుపెట్టుకోర్రి, యాక్టివ్ ఇన్స్టా యూజర్స్. ఓకే, పాకిస్తాన్లో 2.5 కోట్ల మంది, బంగ్లాదేశ్లో 1.5 కోట్ల మంది మాత్రమే యాక్టివ్ ఇన్స్టా యూజర్స్. పాకిస్తాన్ యూజర్స్ లో 49% మంది ఫాలో అవ్వాలి అంటే ఆ దేశం మొత్తం యూజర్స్ లో 25% మంది ఫాలో అవ్వాలి. ఆ దేశాలు మొత్తం యూజర్స్ అంటే మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది, మొత్తం యూజర్స్ ఎందుకు వచ్చింది? అక్కడ యాక్టివ్ యూజర్స్ వచ్చేసి 2.5 కోట్ల మంది, మళ్ళీ మొత్తం యూజర్స్ అంటే ఇన్యాక్టివ్ వాళ్ళు ఎంతమంది ఉండాలి? సాధారణంగా యాక్టివ్ యూజర్స్ అనేది ఎవ్రీడే మినిమం 1 hour నుంచి 3 hours యూజ్ చేసే వాళ్ళని యాక్టివ్ యూజర్స్ కింద తీసుకుంటుంది. ఓకే, సో అంతకన్నా తక్కువ యూజ్ చేసే వాళ్ళు ఇన్యాక్టివ్. సో వాళ్ళు ఎందుకు ఫాలో కాకూడదు? ఇప్పుడు నీ ఫాలోవర్సే ఉన్నారు కదా, నీ ఫాలోవర్స్లో ఎంతమంది ఎన్ని పోస్టులు పెట్టారు, వాళ్ళ అకౌంట్ నుంచి చూడండి ఎన్ని పోస్టులు పెట్టారు. జెన్యున్గా ఒక పేజ్ హోల్డర్ వచ్చేసి అతని అకౌంట్ నుంచి అతను ఎన్ని పోస్టులు పెట్టాడు, అతను ఎంతమందిని ఫాలో అవుతున్నారు, అతన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, దీన్ని బట్టి ఏంటంటే యాక్టివ్ ఇన్యాక్టివ్ చూస్తారు. ఓకే, ఇప్పుడు మీ ఫాలోవర్స్లోనే చాలామంది ఉన్నారు, ఎందుకంటే చాలామంది రివీల్ కూడా చేశారు. నీకు సంబంధించిన ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారో దాంట్లో వాళ్ళ ప్రొఫైల్ డీపీ, ఓకే, వాళ్ళ డీపీ కూడా పెట్టుకోకుండా డమ్మీ పెట్టారు. డీపీ ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే ఒక్క పోస్ట్ ఉండదు, కానీ ఫాలో అయ్యేది మాత్రం 1500 మంది, 2000 మంది. అంటే ఆల్మోస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు, వాడిని డీపీ పెట్టుకోడు, వాడిని ఎవడు ఫాలో అయ్యేటోడు ఉండడు, వాడు ఒక పోస్ట్ చేయడు, కానీ వాడు మాత్రం ఫాలో అయ్యేటోళ్ళు మాత్రం 1500 మంది, 2000 మంది అలాంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టు.
అంటే వాటిని యాక్టివ్ అనాలనా ఇన్యాక్టివ్ అనాలనా ఇప్పుడు నువ్వే చెప్పాలి. ఎందుకంటే మీరు సత్య హరిశ్చంద్రుని వంశానికి సంబంధించిన వాళ్ళు కదా, మీరు ఏది చెప్పినా అదే నిజం. మరి ఫాలో అవ్వాలి సిజేపీని. ఇది ఎలా సాధ్యమవుతుంది జస్ట్ 4-5 days లో? ఓవరాల్ గా 4-5 days లోనే ఇది ఎలా సాధ్యమవుతుందని క్వశ్చన్ చేస్తుంది కదా. ఇప్పుడు ఓవరాల్ గా 4-5 days లో ఇండియాలో ఎట్లా సాధ్యమైంది? మరి ఇండియాలో కూడా అదే కదా జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇండియాలో బీజేపీకి సంబంధించిన వాళ్ళు మ్యాక్సిమం కౌంట్ ఉంటారు, ఓకే. అండ్ మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది నీలాంటి వాళ్ళు ఉంటారు, ఓకే. నీలాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఉంటారు, ఓకే. సో వీళ్ళే నువ్వు అన్నట్టు ఇప్పుడు నువ్వు నీ లెక్క ప్రకారంగా 94.7% ఇండియన్ జెన్జీఏ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీలో ఉంటే 4-5 days లో ఇప్పుడు 20 million సబ్స్క్రైబర్స్ అనేది ఓన్లీ 4-5 days లో వచ్చారంటున్నావు కదా. మరి ఇండియాలో వచ్చినప్పుడు పాకిస్తాన్ నుంచి రావడానికి ప్రాబ్లం ఏంది? అంటే ఇండియాలో మొత్తం జెన్జీ మొత్తం ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముడి చుట్టే తిరుగుతుందా చెప్పు. మరి ఇండియా మొత్తం, ఇండియాలో ఉన్న జెన్జీ మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ ముడి చుట్టే తిరుగుతుందని అంటే ఓకే, నువ్వు చెప్పినావు అంటే అది ఓకే. సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎందుకు రాకూడదు? ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు మోడీ గవర్నమెంట్కి అగనెస్ట్ గానే ఉంటది. ఇక్కడ కొంతమంది ఉంటారు, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మోడీ గవర్నమెంట్కి అగనెస్ట్ ఉంటారు. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోతుందో ఇండియాలో, పాకిస్తాన్లో వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. అదే కదా నీలాంటి వాళ్ళకి కూడా కావాల్సింది. ఎందుకంటే పాకిస్తాన్ యాక్టివ్ కావాలి, ఇండియా మీద దాడులు చేయాలి, వాళ్ళు డామినేట్ చేసుకుంటూ వాళ్ళు బతకాలి. వాళ్ళు అటాకులు చేస్తా ఉంటే మనమేమో కుక్క లెక్క అమెరికా దగ్గరికి పోయి వీళ్ళ పాకిస్తాన్ మా మీద అటాక్ చేస్తుంది, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి అడుక్కోవాలి. ఇది మీకు కావాల్సిన అసలైన ఇండియా కదా. ఈ ప్రభుత్వాన్ని, మోదీని ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళతో సమానం. ఇలాంటి పోస్టులతోనే ఇంతకాలం ఇండియన్ యూత్ ని మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు యూత్ రియలైజ్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు నువ్వు కూడా చాలా క్వశ్చన్లు చేస్తున్నావు కదా. నిన్ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆడపిల్లవే అని చెప్పి ఎవరన్నా అన్నారా? నువ్వు ఆమె వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఏం చేసింది, ఎప్పుడైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఏమైనా ఇండియా మీద ఏమైనా మాటలన్నా, ఇండియాని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. ఇట్లా అన్నంత మాత్రం నువ్వు పాకిస్తాన్ దానివి, నువ్వు బంగ్లాదేశ్ దానివి అని చెప్పేసి ఎవరు అన్నారు కదా. కాకపోతే ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నావు అని ఆ వేలో మాట్లాడతారు. ఎందుకంటే డైరెక్ట్లీ మాట్లాడినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఢిల్లీలో బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా నువ్వు ఏమన్నావు? నీ మాటల ప్రకారంగా ఏంటంటే అక్కడ బ్లాస్ట్ జరిగిన వాళ్ళ మీద మాట్లాడాల్సింది పోయి నువ్వేమన్నావు అంటే ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూ ఉందని చెప్తున్నావు అంతే, ఓకే. ఇక్కడ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఇప్పుడు అమెరికా, ఒకవేళ నువ్వు అమెరికాలో పుట్టుంటే అమెరికాను కూడా క్రిటిసైజ్ చేసేదానివి నువ్వు. ఎందుకంటే ఇక నీకు కావాల్సింది ఏంటంటే అసలు బ్రహ్మలోకం మళ్ళీ అదే వస్తుంది. బ్రహ్మలోకంలో కూడా నీ కన్వీనియంట్గా ఎవరు ఉండరు అక్కడ. నాకు తెలిసి బ్రహ్మలోకంలో కూడా నీకు అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే అసలు నీకు కావాల్సింది ఏంటంటే నీకే కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నిన్ను సాటిస్ఫై చేయాలంటే మాత్రం బ్రహ్మలోకంలో కూడా ఎవరితో కాదు. మనం ఇలాంటి పోస్టులతోనే ఇంతకాలం ఇండియన్ యూత్ ని మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు యూత్ రియలైజ్ అవుతున్నారు. ఇండియన్ యూత్ ని మోసం చేసుకుంటూ వచ్చారట. ఇప్పుడు 12 సంవత్సరాలు అంతే. ఓన్లీ మోడీ గవర్నమెంట్ ఉన్న 12 సంవత్సరాలు మాత్రమే ఇండియన్ యూత్ ని మోసం చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు 65-67 years ఉన్నారు కదా, అందులో అప్పుడప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా మోసం చేసి ఉంటారు, రైట్. అంటే ఇక్కడ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే మోసం చేస్తారు. ఇప్పుడు 65-67 years అనేది ఇండిపెండెంట్ నుంచి ఇప్పుడు 2014 వరకు ఈ ఇయర్స్ ఉన్నది కదా. దీంట్లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన టైంలో ఇండియన్ జెన్జీని మోసం చేశారు. కాంగ్రెస్ ఉన్నంత వరకు మాత్రం ఇండియన్ జెన్జీకి అసలు ఎట్లాగా అంటే కరెక్ట్ న్యాయం జరిగింది అన్నట్టు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మాత్రమే ఇండియన్ జెన్జీకి కరెక్ట్ న్యాయం జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఇండియన్ జెన్జీని మోసం చేసింది, ఇప్పుడైతే బీజేపీ ఈ దేశాన్ని అధికారంలోకి తీసుకున్నప్పుడు మాత్రం ఇండియన్ జెన్జీ మోసపోతుంది. మిగతా టైంలో ఇండియన్ జెన్జీ ఎట్లా అంటే జెన్యూన్ పాలన అనేది ఇండియన్ జెన్జీకి ఇచ్చారు అన్నట్టు, ఓకే. అక్క స్ట్రాటజికల్ థింగ్స్ అనేది అంత స్ట్రేట్గా ఉంటుంది అన్నట్టు. మరి భారతీయ జనతా పార్టీ కంటే కాక్రోచ్ జనతా పార్టీ నయము అని చెప్పి ఒక పొలిటికల్ మూవ్మెంట్ చూసినా, కాక్రోచ్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కంటే 100% బెటర్ అట. అక్క సాటిస్ఫై చెప్తున్నా కదా. కాక్రోచ్ జనతా పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ కంటే 100% బెటర్ అన్నట్టు చెప్తుందామే, ఓకే. కాక్రోచ్ జనతా పార్టీకి రైట్ కొట్టేది, బీజేపీకి రాగి కొట్టేది. సో అయిపోయింది. అంటే గత 12 సంవత్సరాల నుంచి బీజేపీ చేసింది ఏం లేదు. ఈ తుపేలు గాడు ఏదో తీసుకొచ్చి ఒక పార్టీ పెట్టాగానే దాన్ని పట్టుకొని ఏంటంటే ఇక బీజేపీ బెస్ట్, కాక్రోచ్ పార్టీ బెస్ట్ అంటుంది, ఓకే. ఏ కాక్రోచ్ అక్క అంటే మీ సెప్టెక్ట్ అక్కడ ఉంటాయి కదా, అయ్యే కాక్రోచ్ పార్టీలా. నెక్స్ట్ వచ్చాడు కొలిగాని పట్టుకొని వచ్చేది ఒక్క నిమిషం నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ మూవ్మెంట్ పడగొట్టడానికే బీజేపీ ఐటీ సెల్ ఇప్పుడు విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ వీడియోని
బీజేపీ ఐటీ సెల్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తుందట కాక్రోచ్ జనతా పార్టీని పడగొట్టడానికి. ఆ పార్టీ ఎప్పుడు వచ్చింది ఇండియాలోకి? వాళ్ళు ఛానల్ పెట్టిర్రు, పార్టీకి అసలు సభ్యత్వం లేదు వాళ్ళకి. పర్మనెంట్గా వాళ్ళకి ఇక్కడ ఒక ఈ దేశంలో వాళ్ళకి అఫీషియల్గా పార్టీకి ఒక వాళ్ళకు సర్టిఫికేట్లు ఏం లేదు. ఆ పార్టీని పడగొట్టుడు దాకా వచ్చేసింది ఏమే, అంటే పార్టీ అధికారంలోకి వచ్చేసిందట. ఆ పార్టీని పడగొట్టడానికి బీజేపీ ఐటీ సెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. అక్క, నీ మేధాశక్తికి నీకు ఒక దండం అక్క. ఏం మాట్లాడతావో ఏం చెప్తావో అస్సలు అర్థమైతలేదు. ఆ పార్టీ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు, పడగొట్టుడు దాకా కూడా వచ్చేసిందట బీజేపీ ఐటీ సెల్. అంటే ఇప్పుడు అధికారంలో పంపేసి కాక్రోచ్ జనతా పార్టీ ఉంది ఇది దేశంలో. అవక్క, నాకు తెలిసి నీ దృష్టిలో మాత్రం అదే ఉండొచ్చు. లాస్ట్ కంక్లూజన్ ఏమో చెప్తుందట. చేస్తుంది. ఈ వీడియోని ఎక్కువ మందికి ఎక్కువ మందికి షేర్ చేయండి అట, పంపించండి పాకిస్తాన్ వాళ్ళకి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ వేరే కంట్రీస్లలో ఉంటారు వాళ్ళకి పంపించండి. ఇండియాలో ఎవరికి పంపించినారు పిచ్చి వాళ్ళకి గా వీడియో ఎందుకు పంపించినారో నాకు అని చెప్పి తిడతారు. మరి జాగ్రత్త. ఓకే, అక్కని ఫాలో అయిదామంటే మనకు అక్కని ఫాలో అయ్యేంత రేంజ్ లేదు, ఎందుకంటే మనకి ఇట్లాంటి ఆలోచనలు మనతో కావు. సో మనం అక్కని ఫాలో అవ్వడమా రోస్ట్ చేయడమా అనేది అక్క మాటల్లోనే డిసైడ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే అక్క మాటలు మనకు మాత్రం రోస్ట్ చేయడానికి మాత్రమే దారి చూపించినాయి, ఫాలో అవ్వడానికి అస్సలు దారి చూపించాయి. ఫాలో అనంటే ముళ్ళ కంచే. ఓకే, సో ఈ రోజు మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫైనల్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.